అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా ప్రీ పోల్స్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అనేవి సర్వసాధారణం. అయితే సర్వేలందు అసలు సర్వేలు వేరు అన్నట్టు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇచ్చే సర్వేలు మాత్రం ప్రత్యేకం. ఎన్ని సర్వేలు వచ్చినా రాజకీయ నాయకులు, మీడియా వారు, ఇతర ఔత్సాహికులు మాత్రం లగడపాటి ఏం చెబుతారా అని వేచి చూస్తూ ఉంటారు. క్రియాశీలక రాజకీయ నాయకుడైన లగడపాటి సర్వేలు నిర్వహించడాన్ని తన అభిరుచిగా మార్చుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తదుపరి రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే గత 10 నుంచి 15 సంవత్సరాలుగా ఆయన టీం ఇస్తున్న సర్వేలు అసలు ఫలితాలకు అత్యంత దగ్గరగా ఉండడం, ఈ విజయమే ఆయనకు ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు తెచ్చిపెట్టింది. విషయానికొస్తే ఈ నెల 7వ తేదీన తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెరాస ఒకవైపు, ప్రజాకూటమి మరోవైపు, అలాగే భాజపా, ఎంఐఎం, ఇతర పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో విజయం ఎవరు సాధించబోతున్నారు అని కొన్ని సర్వేలు వచ్చాయి. ఈ సర్వేల్లో ఎక్కువ శాతం మహాకూటమికే మొగ్గుందని తెలిపాయి. 1-2 సర్వేలు మాత్రం తెరాసదే గెలుపని విశ్లేషించాయి. అయితే అందరూ ఎదురు చూస్తోంది మాత్రం లగడపాటి ఏం చెబుతారా అని. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన లగడపాటిని మీడియా వారు చుట్టుముట్టి ఒత్తిడి చేయడంతో తెలంగాణలో ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోందో ఒక హింట్ ఇచ్చారు. ఈ హింట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. లగడపాటి ఏమన్నారంటే, ఈసారి తెలంగాణ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని, వారి పేర్లని ఇకపై రోజుకి 2 ప్రకటిస్తాను అని అనటమే కాదు, అక్కడికక్కడే 2 పేర్లు ప్రకటించేశారు కూడా. వారు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్. విచిత్రం ఏంటి అంటే, ఈ 2 ఇండిపెండెంట్లు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడి స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగినవారే. లగడపాటి ఇచ్చిన ఈ సమాచారంతో ప్రధాన పోటీదారులు తెరాస, మహాకూటమి షాక్ తిన్నాయి. ఎందుకంటే 119 సీట్ల నియోజకవర్గాలు ఉన్న చిన్న రాష్ట్రంలో 10 నియోజకవర్గాలంటే గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యే. ఈ అంచనా వాస్తవం అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చు అనేది ఈ పార్టీల కంగారు. అయితే తానిచ్చిన సమాచారం సంచలనం అవుతున్న తరుణంలో ఈ అంశంపై మాట్లాడడానికి లగడపాటి ఏబిఎన్ ఛానల్లో ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు హంగ్ అసెంబ్లీ అంశంపై స్పష్టత ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారు అనేది వాస్తవమే అయినా హంగ్ అసెంబ్లీ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదట. ఏ పార్టీ గెలిచినా పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది లగడపాటి విశ్లేషణ సారాంశం. అయితే ఏ పార్టీ గెలుస్తుంది అనేది మాత్రం తాను ఎన్నికలయ్యే వరకు చెప్పను అన్నారు లగడపాటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.